పెద్దపల్లి జిల్లాలో రైతుల ఆవేదన మరింత తీవ్రంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి, మొక్కజొన్న పంటను అమ్ముకునేందుకు రైతులు మార్కెట్ యార్డుల్లో గత 15 రోజులుగా ఎదురుచూస్తున్నారు. కానీ కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో స్పష్టత లేక రోజులు గడుస్తున్నాయి. ఇదే సమయంలో అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి పాడవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కళ్ల ముందే పంట నష్టపోతుంటే అడ్డుకునే పరిస్థితి లేక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల ఆలస్యం, లారీలు, గోనె సంచుల కొరత రైతులను మరింత ఇబ్బంది పెడుతోంది. అంతేకాక క్వింటాలుకు కట్టింగ్ పేరుతో నష్టపరుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. బత్తాలు నింపి వదిలిపెట్టి తాట పెట్టి ఒక 36 సంవత్సరాలు వేరు 87 బత్తాలకు ఇప్పుడు 51 బత్త ఉన్నది. దీన్ని ఎట్లా కాపాడాలి? తెల్లరాక చెప్పి వర్షం అయితే మా పాప మాది ఏంది రాసి ఉన్న బాగుండదు పోవు కదా. బత్తాలు నింపి వదిలిపెట్టి వేసుకపోక ఏం చేస్తుందో ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. అనేకంగా రామకోసం చూసుకుంటారు. బాధాన మంచిది ఇవ్వలే. ఒక కాంట పెట్టిన బత్తాలు ఇక్కడ ఆపారు. ఇప్పుడు మాకు అయితే ఏం కావాలి? కాంటకేసుకుపోయే బత్తాలు, పొద్దున పోయే బత్తాలు ఇన్ని ఉంచారు. మేము ఏమని కాపాడుతాం, ఏమని మేము కవర్లు ఇచ్చి కప్పుతాం. అవి ఆగుతలే, పెద్దలు కొట్టుకుపోవచ్చు. 10 రోజుల నుంచి దొక్కుతాం, అది దొక్కుతాం అని దొక్కలే. ఇంత ఇబ్బంది చేస్తారు రైతులు. అయితే మేము మక్కలు ఇడ పోసి మేము ట్రాక్టర్లో పోసుకొచ్చినాడే మ్యాచర్ వచ్చినాయి. ఇక వెళ్దు ఆగలేదు. ఏమన్నా అంటే మీది ఇంత నంబరు, మీది అంత నంబరు, ఇంకా రాలేదు పోలేదు అని ఇగో ఇట్లనే చేస్తారు. ఇట్లా చేసి ఇప్పుడు వార కొట్టే మేము అప్పరపట్టు నుంచి ఈడు కచ్చటాలకు ఇవి పదనైపోయాయి. మేమేం చేస్తాం? ఎక్కడికని తిరుగుతాం? ఎంతకని చేస్తాం? చీరల పని ఎవరు చేయాలి? కుప్ప కచ్చరా ఇచ్చిన వాళ్ళు చదరాలి. మేమేం చేస్తాం అయ్యా? మమ్మల్ని దయచేసి మాకైతే మక్కలు కొనాలి. ఇప్పుడు చెప్పన అంటే మాకు మక్కలు అయితే పోవాలి. ఈ నుంచి వెళ్ళి మేము తిరగాలంటే ఓ అక్కడి నుంచి ఇక్కడికి అక్కడ సెంటర్ పెడితే మాకు అగ్గలు ఉంది. ఇప్పుడు పెద్దపల్లి సెంటర్ అన్న వల్ల